హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అండి. ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదాం. సో రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. పదే సో ఎందుకంటే మీ సేవా సెంటర్లకు వెళ్లకుండా ఆ సేవలన్నీ ఇక నుంచి మనకు వాట్సాప్ ఉంది కదా, మన వాట్సాప్ ద్వారానే అందించినట్టు మీ సేవా కేంద్రం దరఖాస్తు చేసుకునే అనంతరం అందుకు సంబంధించిన అన్ని అప్డేట్స్ వాట్సాప్లో అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. దరఖాస్తు చేసిన సర్టిఫికేటు అంటే ఆమోదం పొందిందా లేదా, రిజెక్ట్ అయిందా లేదా, అప్రూవ్ అయితే సర్టిఫికేట్ వాట్సాప్లో డౌన్లోడ్ కూడా చేసుకునే వెసులుబాటు అయితే అందించబోతున్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం లాంఛనీయంగా లాంచ్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పౌర సేవల్లో ప్లాట్ఫామ్ మీ సేవ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది సరళమైన సురక్షితమైన చాట్ ఆధారిత ఇంటర్ఫేస్ అయితే రూపొందించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ సర్వీస్ నెంబర్ అయితే ప్రకటించబోతున్నారనమాట. అయితే పౌరులు ఇంటి నుండే విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ఆస్తి పన్ను చెల్లించగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా కార్యాలయ మీ సేవా కేంద్రాల్లో సమర్పించాల్సి ఉండదు. వారు తమ ఫోన్ నుండి నేరుగా వివిధ ప్రభుత్వ ధ్రువపత్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ సేవ ద్వారా చెల్లించవచ్చు అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి క్రమంగా వాట్సాప్ ఛానల్ కూడా అందుబాటులోకి అయితే వస్తాయని చెప్తున్నారు. వాట్సాప్ ఆధారిత సేవలు సాధారణంగా ఒక ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అయితే కలిగి ఉంటాయని, దీనివల్ల పౌరులకు సంబంధించి ఈజీగా సేవలు యాక్సెస్ చేయడానికి లేదా ఇవన్నీ స్వీకరించడానికి ఆదేశాలు అయితే పంపవచ్చు అని చెప్తున్నారు. మీ సేవ తెలంగాణలో ఏటా 1.5 కోట్ల పైగా లావాదేవీలు ఈజీ అవుతాయని చెప్పేసి, ఇందుకు సంబంధించి అంటే ఇది కాగిత పని, అదేవిధంగా రెడ్ టైప్ తగ్గిస్తుంది, అదేవిధంగా సమయంలో సామర్థ్యం పారదర్శక జవాబుదారీని కూడా ఉంటుందని చెప్పేసి 3,000కు పైగా కేంద్రాలు డిజిటల్ ఫస్ట్ వ్యూహం ద్వారా అయితే మీ సేవా కేంద్రాల ప్రజలు ఇందులో వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నాయో వాటిని పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తక్షణ నోటిఫికేషన్ ద్వారా ఇవన్నీ కూడా స్వీకరించడం జరుగుతుందని చెప్పేసి యాక్సెస్ అయితే ఇవన్నీ ఉండబోతుంది అనమాట. అధికారికంగా ప్రకారం ఇక మీ సేవ 36 విభాగాల నుంచి 220కి పైగా సేవలు అయితే అందిస్తుంది. ప్రభుత్వం నుండి పౌరుడికి G2C నుండి, అదే ప్రభుత్వం నుండి వ్యాపారం GTB నుండి యూటిలిటీ సేవల విశ్లేషణలో ఇవన్నీ కూడా కవర్ చేస్తాయని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే రాబోతుంది అనమాట. దీనివల్ల ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక నుంచి మీ సేవ కంటే ముందు వాట్సాప్లో కూడా ఇవన్నీ కూడా పొందవచ్చు అనమాట సేవలు. ఇందులో వచ్చేసి నిర్ధారించిన ప్లాట్ఫామ్ అంటే డిజిటల్ వాలెట్లు, డిజిటల్ లాకర్లు, అదేవిధంగా ప్రామాణీకరణతో సంబంధించి ఇవన్నీ కూడా కనెక్టివిటీ కూడా చేస్తామని చెప్తున్నారు. ఈరోజు ఇవన్నీ కూడా లాంఛనంగా ప్రారంభించబోతుందని తెలుస్తున్నారు. సో ఇక మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో వచ్చేసి ముఖ్యంగా గిగ్ వర్కర్లకు శుభవార్త. వారి సంక్షేమానికి సంబంధించి రూపొందించిన బిల్లు పైన ఆల్రెడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రత్యేకంగా వారికి ఏం చేస్తున్నారని అంటే బోర్డు సైతం ఏర్పాటైతే చేయబోతున్నారు తెలుస్తున్నారు. దాదాపు నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులు అయితే ఉన్నారు. కాబట్టి రవాణా, డెలివరీ, గృహ సేవలు, లాజిస్టిక్ సేవలు అయితే వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు కాబట్టి వర్క్లో. సో వీరికి ఎక్కడ కూడా మొత్తం మీద వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగిందనమాట. వారం మొత్తం రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేసిన ఉద్యోగ భద్రత చెల్లింపులో ఇవన్నీ కూడా పారదర్శకత లేదు కాబట్టి వారికి కార్మిక నమోదు చట్టం యంత్రాంగం లేదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అయితే అమల్లోకి రాబోతున్నారు తెలుస్తుంది. సంక్షేమ బోర్డు అయితే ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేయబోతున్నారు. అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక ఇందుకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి చైర్మన్గా అయితే ఉండబోతున్నారు అనమాట. సో ఇది ప్లాట్ఫామ్స్ అయితే 65 రోజుల్లోపు కార్మికుల డేటాను షేర్ చేయాల్సి అయితే ఉంటుంది. అగ్రిగేటర్ 45 రోజుల్లోపు నమోదైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట.